నమస్తే మేడం. నమస్తే. 6 రౌండ్లు ముగిసాయి. 15,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గారు ముందున్నారు. సో ఎలా అనిపిస్తుంది? 7వ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ 8వ రౌండింగ్ లో ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము 20 నుంచి 30,000 మధ్య మెజారిటీతో మేము గెలుస్తామని. సో అహర్నిశలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి మంత్రులు, సీఎం గారు, అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కింది స్థాయి కార్యకర్త వరకు కూడా చాలా కష్టపడ్డాము. ఇవాళ ఖచ్చితంగా గెలుపు మనదే అని మేము ఆ రోజే డిక్లేర్ చేశాము. చాలా ఆ రోజు నుంచి కూడా చాలా ధీమాగా ఉన్నాము. 20,000 నుంచి 30,000 బిలో వస్తుందని కూడా మేము ఆ రోజు ఎక్స్పెక్ట్ చేశాము. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారమే ఈ రోజు మనము ఎంత ఘనంగా మనము నవీన్ తమ్ముడి ఆఫీస్ లో సంబరాలు చేసుకుంటున్నామంటే తెలంగాణ యావత్ 33 జిల్లాలంతా కూడా చాలా హ్యాపీగా ఇవాళ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. నవీన్ యాదవ్ గారిని ముందు నుంచి నెగిటివ్ చేసిన వాళ్ళకి, సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పాం. మేము ఆ రోజు అనుకున్నాం కార్ని ఖచ్చితంగా షెడ్ పంపిస్తాము. అదే విధంగా మేము మొన్న కూడా బై ఎలక్షన్లలో మనము ఇక్కడ శ్రీ గణేష్ అన్న ఏదైతే ఉందో అక్కడ కూడా గెలిపించాము. ఇదే విధంగా బై ఎలక్షన్ ఇక్కడ కూడా మేము గెలుస్తామని ముందు నుంచి కూడా మేము ధీమాలో ఉన్నాం. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ హైదరాబాద్ లో కూడా 2 సీట్లు ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది. రాబోయే రోజులు కూడా స్థానిక ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మేము ముందంజలో ఉంటాం. మాదే పై చేయి ఉంటుంది. బీఆర్ఎస్ కు ఇప్పుడన్నా బుద్ధి రావాలి. అనవసరంగా మా మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దు. మా రేవంత్ రెడ్డి అన్న మీద ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. పబ్లిక్ ఏవైతే 6 హామీలు ఇచ్చామో పథకాలు అవి ఖచ్చితంగా మా 5 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ అయ్యే లోపల మేము ఖచ్చితంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా మేమే ఉంటామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉందండి.